హాయ్ నమస్తే. రాజధాని అమరావతి భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎన్ని వేల ఎకరాలు కావాలి? మనం ఎన్నో మన దేశం గాను వేరే దేశాల్లో కూడా మనం చాలా వాటికి రాజధాని రాజధాని యొక్క అవసరాలు, రాజధాని ఎన్ని ఎకరాల్లో ఎన్ని కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందో మనం చూసుకున్నాం. సో, ఆటిలన్నిటిని కూడా మన చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని అమరావతి రాజధాని కోసం ఫస్ట్ విడతలో 33,000 ఎకరాలు రైతులు దగ్గర నుంచి సమీకరించారు. వెల్ అండ్ గుడ్, అంతా బాగుంది. దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ప్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది. బట్ దానికి డెవలప్ చేసి ఇవ్వలేదు. కానీ ఇస్తామని ఈ ట్రిప్లో ఈ 4 సంవత్సరాల్లో ఇస్తామని ఒక మాట ఇచ్చారు. సో అలాగే మనకు చట్టంలో దాన్ని పొందపరచబడింది. 3 ఇయర్స్లోనే భూమి రైతుల దగ్గర నుంచి భూమి తీసుకున్న 3 ఇయర్స్లోనే మీకు డెవలప్మెంట్ చేసి ఇస్తామని అనుకున్నారు. సో మనం ఇప్పుడు గవర్నమెంట్ చెబుతారు, చెప్పినవి కానీ అన్నీ కూడా జరగవు కాబట్టి కాలక్రమేణా అవి మొత్తం మనం సర్దుకుపోవాలి. గవర్నమెంట్ చెబుతారు, కురియారంగా అటు ఇటుగా జరుగుతూ ఉంటే మనం సర్దుకుపోతూ ఉండాలి. తప్పదు, ఎందుకంటే మనకి ఇక్కడ డెవలప్మెంట్ అవసరం. ఒకప్పుడు ఇక్కడ భూమి విలువ, రాజధాని అమరావతిలో భూమి విలువ 10 లక్షలు 15 లక్షలు ఉన్నాయి. 2014, 2019 మధ్య సుమారుగా 1.5 నుంచి 2 కోట్ల వరకు ఒక ఎకరం వచ్చి అమ్మింది. సో మనం అక్కడ ప్లాట్లు ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే అప్పట్లోనే 25,000, 30,000, 35,000 దాకా కూడా 2014, 19 కాలంలో దాని వాల్యూ పెరిగింది. సో ఈ వాల్యూ పెరిగిందంటే డెవలప్మెంట్ అవుతుందని మనం గమనించాలి. సో మనం ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ అవుతేనే అక్కడ పారిశ్రామికంగా డెవలప్ అవుతుంది, అంటేనే అక్కడ భూమి వాల్యూ పెరుగుతుంది. సో అదే డెవలప్మెంట్ కూడా మనం ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. సో మనం ముందుగా మీరు ఎటువంటి రాజధానికి సంబంధించిన పార్ట్లుగా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సో నా ఛానల్ను ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాలు కూడా ఇంకా మిగిలిన వారికి కూడా చేరాలంటే కొంచెం లైక్ చేయండి, మిగతా వారికి కూడా చేరుతుంది. సో థ్యాంక్ యూ. ఇలాంటి రైతుల గురించి కూడా మనం ముఖ్యంగా ఆలోచించాలి. రైతు కూలీలు ఉంటారు, అసలుకి లేబర్ ఉంటారు. సో రాజధాని ఆ 33,000 ఎకరాల్లో తీసుకున్నప్పుడే రైతు పరంగా కౌలు వేయటం జరుగుతుంది. గవర్నమెంట్ అది ఏది చంద్రబాబు హయాంలో వేసే కరెక్ట్, ఓకే, అక్కడ ప్రాసెస్ బాగానే ఉంది. సో జగన్ వచ్చిన తర్వాత తారుమారైంది. రైతులకి కౌలు సరిగ్గా వేయలేకపోయారు. రైతు కూలీలకి 2,500 ఇవ్వాలి, 10 సంవత్సరాలు అగ్రిమెంటు. సో ఆ 10 వాళ్ళకి 2,500 ఇలా రైతు కూలీలకి వేయలేదు. సో ఇదంతా మనం గమనించుకుంటే ఇక్కడ ఓవరాల్గా ఇది పల్లెటూరు వాతావరణం ఏరియా. ఈ ప్రాంతాలు ఇక్కడ బేస్గా ఏదైనా బతకటానికి డిపెండ్ అయ్యేది వ్యవసాయం మీద. ఆ వ్యవసాయాన్నే పోగొట్టుకున్నారు. ఇది ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు, ఇక్కడ ల్యాండ్ లేదు. సో వారి జీవన విధానం ఎలా ఉంటుంది అని పోయిన ఫస్ట్ విడతలో మనం ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న రైతుల దగ్గర నుంచి కానీ, రైతు కూలీల దగ్గర నుంచి కానీ మనం ఇన్ఫర్మేషన్ సేకరిస్తే చాలా ఇబ్బందులకు గురయ్యారు. గవర్నమెంట్ ఇచ్చే 2,500 రైతు కూలీలకు సరిపోవు. వాళ్ళు ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలి. వేరే ప్రాంతానికి వెళ్ళి పనులు చేసుకుంటానికి వాళ్ళకి ఛార్జీలకే సరిపోతాయి వాళ్ళకి వచ్చే కూలి డబ్బులు. సో ఇంటికి సంబంధించినవి కూడా ఇంకా చాలా ఉంటాయి. సో ఇక్కడ రైతులు పొలాలు ఇచ్చి ప్లాట్లు పొందిన వాళ్ళు, సో వాళ్ళు మార్కెట్ విలువ ప్రకారం అమ్ముకుంటారు. అమ్ముకొని మిగతాయి కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని, ఇది ఒక బ్యాంకుల్లోనో ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోతే బయటకు వెళ్ళి మళ్ళీ ఇంకొక ల్యాండ్ కొనటం అలాంటివి జరిగితే సేవింగ్లో ఉంటే పర్వాలేదు. సో అమ్మి దాన్ని జలసాలు చేస్తే చాలా ఇబ్బంది పడ్డారు. మనం చాలా వాటికి ఇక్కడ అంటే మీకు వేరే
ప్రాంతాలోళ్ళకి తెలీదు కాబట్టి, ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఆ రేట్లు రాంగానే ఎప్పుడు చూడనంత డబ్బు చూసి జలసాలు చేసిన చాలామంది జలసాలు చేసి డబ్బులు అవజేసుకొని మళ్ళీ మరలా ఏ స్థితికొచ్చారు? మళ్ళీ కూలి పనులు చేసుకునే స్థితికి వచ్చారు. ఇది కోట్లు ఖర్చు పెట్టి కోట్లు ఓకే. సో, ఇదంతా మనం ఏందంటే భూమి ఉండేవాళ్ళ గురించి నేను చెబుతున్నా. ఇది ఫస్ట్ విడత ల్యాండ్ పూలింగ్. సో, మనం ఈ విధంగా ఆలోచిస్తే మరలా మనకి రెండో విడత ల్యాండ్ పూలింగ్ అని ఒక ఆప్షన్ తీసుకువచ్చారు. ప్రాసెస్ జరుగుతుంది. సో, రెండో విడతలో మనకి ఇక్కడ కావాల్సింది 45,000 ఎకరాలు. ఈ 45 ఎకరాలు మనం పూలింగ్‌లో తీసుకుంటే గవర్నమెంట్‌కి వచ్చేది ఓన్లీ 10,000 ఎకరాలు. ఈ 10,000 ఎకరాల కోసం 45,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదనేది మామూలుగా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 33,000 ఎకరాలు తీసుకున్నారు. దాన్ని ఇంకా అన్‌డెవలప్డ్‌లోనే ఉంది. ఇంకా డెవలప్ కూడా చేయలేదు. సో, కానీ భవిష్యత్తులో ఇంకా ల్యాండ్ రేట్లు పెరుగుతాయి కాబట్టి రాజధాని చుట్టూన అప్పుడు ఆ తర్వాత ల్యాండ్ కావాలంటే ఆ ల్యాండ్ అవసరమైతే రైతుల దగ్గర నుంచి తీసుకుంటానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిద్ది కాబట్టి, సో, ఇక్కడ మన చంద్రబాబు గారు 2049 విజన్ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇప్పుడే రాజధాని అవసరాల కోసం ల్యాండ్ పూలింగ్ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకని? రైతులందరూ కూడా ఈ రాజధాని ఫస్ట్ విడత పూలింగ్ తీసుకున్నప్పుడు మార్కెట్ వాల్యూ పెరిగింది. పెరగడం వలన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఓకే, మేము కూడా ఇస్తే మాకు కూడా ల్యాండ్ వాల్యూ పెరిగిద్దని అని ఇదిగా ఉన్నారు. సో, ఆ ఆలోచనల మీద వాళ్ళు కూడా భూమి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్ కూడా భవిష్యత్ అవసరాల దృష్ట్యా భూమి తీసుకోవాలని సిద్ధంగా ఉంది కాబట్టి ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ సక్సెస్ అయ్యిద్ది. సో, దేనికోసం తీసుకుంటున్నారు ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ అంటే స్మార్ట్ సిటీ కోసం మెయిన్ వచ్చేసరికి అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 5,000 ఎకరాలు తీసుకుంటున్నారు. అది ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో దాన్ని నిర్మాణం చేయాలని భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఓకే, స్మార్ట్ సిటీకి మరియు పరిశ్రమలు కూడా చిన్న స్మార్ట్ టైప్ పరిశ్రమలు కూడా ఇక్కడ డెవలప్ చేయాలని. సో, అదేవిధంగా క్రీడా రంగం అంతర్జాతీయంగా క్రీడా రంగాలు అభివృద్ధి చేయాలని మనం ఒలింపిక్స్ అలాంటివి ఎన్నో చూద్దాం. పెద్ద పెద్ద విదేశాల్లో బాగా డెవలప్ అయిన కంట్రీల్లో బాగా డెవలప్ అయిన సిటీల్లో ఒలింపిక్స్ జరుగుతాయి. దేశం కాదు ప్రపంచంలోనే పోటీ పడినంత భవిష్యత్తులో ఒలింపిక్స్ లాంటి మంచి క్రీడలు జరగాలంటే దానికి ఒక స్థలాలు కావాలి. దానికి ఒక మామూలుగా ఆ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలంటే ల్యాండ్ కావాలి. అలాంటి ల్యాండ్ ఇప్పుడే మన ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవాలని దానికోసం 2,500 ఎకరాలు నదికి అవతల బైపాస్ పక్కన చెవిటికల్లు, మూలపాడు అటువైపు 2,500 తీసుకోవాలని సిద్ధమైంది. సో, మనం ఇక్కడ ఆలోచిస్తే ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఏంటంటే రైతులు పొలాల గురించి మనం అవగాహన తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పేది కూడా రైతులకు సంబంధించిన పొలాల గురించి, వాటి ల్యాండ్ యొక్క రేట్లు ఎలా ఉంటున్నాయి. మనం ఒక ల్యాండ్ రేట్లు అంటే మనకేందంటే 2014, 2019 మధ్య మనం చూసుకుంటే మార్కెట్ వాల్యూ ఇక్కడ ఫస్ట్ విడతలో తీసుకున్నాయి 1,50,00,000 ఇది 1,50,00,000 మధ్య మ్యాక్సిమం ఎక్కువగా జరిగినాయి. ఏది రాజధాని చుట్టుపక్కల ఇక్కడ పొలిమేరల దగ్గరలో రాజధానికి ఆనుకొని ఉన్నటువంటి ఊళ్ళో 1,50,00,000 జరిగింది. అదేవిధంగా మనం రెండో విడతలో ఆ రైతుల యొక్క ప్లాట్లు చూసుకుంటే
20,000, 25,000, మాక్సిమం 30,000 జరిగినాయి అన్నమాట. ఇది బాబు గారు 2014, 2019 మధ్య. సో, తర్వాత మనకు జగన్ గారు వచ్చారు. జగన్ గారు మామూలుగా 3 రాజధానులు అన్నారు. మార్కెట్ వాల్యూ పెరిగింది. తర్వాత సంగతి. అప్పుడు మామూలుగా ఇప్పుడు మన 25,000, 30,000 చెప్పుకున్నటువంటి ఫ్లాట్లు 12,000కి, 10,000కి, 12,000కి కూడా అమ్ముకున్నారు. ఇది అవసరాల దృష్ట్యా మనకి గవర్నమెంట్‌కి అవసరం ఎలాగొస్తుందో భూమి, రైతులకు కూడా వారికి కూడా వారి యొక్క అవసరాల దృష్ట్యా, ఎందుకంటే అక్కడ భూమి అనేది లేదు. భూమి ఉంటే ఏం చేస్తారంటే బ్యాంక్‌కెళ్ళి బ్యాంక్‌కెళ్ళి తీసుకుని క్రాప్ లోనో లేకపోతే ఏదో ఒక లోన్‌లో తీసుకుంటారు. ఏది పొలం ఉంటే. ఒక 2 ఎకరాలు, 5 ఎకరాలు ఉండా గాని. సో, వాళ్ళకి ఇంకా ఈ రైతులకి గవర్నమెంట్ ఇచ్చిన రైతులు ఫ్లాట్‌లే కాబట్టి ఉంది. వాళ్ళకి అవసరాల దృష్ట్యా 10,000 12,000 అమ్ముకున్నారు ఆ టైంలో. సో, మళ్ళీ అలాంటి పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. సో, మనం ఇక్కడికొస్తే ప్రెజెంటు రైతులకు సంబంధించినటువంటి ఫ్లాట్‌లకి ఏదో రెండో విడతలో ఫస్ట్ విడతలో ఇచ్చినట్టుగా 1,250 గజాలు ఏది మెట్ట ప్రాంతానికి మామూలుగా అలాగే ఇయ్యాలనుకుంటున్నారు. ఇప్పుడు రెండో విడతలు తీసుకునే ఎక్కువగా మెట్ట ప్రాంతాలే కాబట్టి ఆ విధంగానే ఇయ్యాలనుకుంటున్నారు. సో, మనం టైం ఎక్కువ తీసుకుంది కాబట్టి మనం పార్ట్ 2లో మిగతా దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఓకే. థాంక్ యూ.